హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. అందరూ చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకున్న రోజు రానే వచ్చిందండి. ఆఫ్టర్ పుష్ప 2 లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ఈరోజు అల్లు అర్జున్ గారి బర్త్డే కానుక రిలీజ్ చేశారనమాట. అది ఏంటంటే రాకా అన్నమాట టైటిల్. ఫస్ట్ లుక్ కూడా చూసే ఉంటారు. ఇప్పుడు ఆ ఫస్ట్ లుక్ ఏంటంటే చాలా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుందండి. బేసిక్ గా నాకు కూడా ఈ ఫస్ట్ లుక్ అంత ఎక్కలేదన్నమాట. ఎందుకంటే నిన్న ప్రీ లుక్ చూసిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అనమాట. ఏదో చాలా కొత్తగా ఉండబోతుంది అని చాలా ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. ఎందుకంటే నిన్న ప్రీ లుక్ లో అలా రిలీజ్ చేస్తే అది ఏదో చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఎందుకంటే వుల్ఫ్ బ్యాక్డ్రాప్, తోడేలు ఇలా బ్యాక్డ్రాప్ లో ఏమన్నా వస్తుందా, లేకపోతే ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ ఈ టైప్ లో ఏమన్నా కనపడబోతుందా అని చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే పక్కా కమర్షియల్ డైరెక్టర్ అనమాట అట్లీ గారు లాంటి పక్కా కమర్షియల్ డైరెక్టర్ లో స్కైఫై సినిమా అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉండింది అనమాట. ఎలా ఉండబోతుంది ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారని. బట్ నిన్న ప్రీ లుక్ చూసిన తర్వాత మాత్రం కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా వస్తుంది, చాలా బాగా ప్లాన్ చేసినట్టున్నారు సినిమా గురించి అని. ఈ రోజు లుక్ చూసిన తర్వాత మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఎందుకంటే 2016లో కార్తీక్ గారు హీరోగా సినిమా వచ్చిందండి. అదేంటంటే కాశ్మోరా అనమాట. కాశ్మోరాలో కార్తీక్ గారు లుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు ఒకసారి కావాలంటే చెక్ చేయండి, సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. సో నేను బేసిక్ గా ఏంటంటే ఈ రోజు లుక్ వస్తుంది కదా, వెయిట్ చేస్తున్నాను అనమాట. సడన్ గా లుక్ రిలీజ్ చేస్తానే నేను అకౌంట్ చూడలేదన్నమాట. సడన్ గా లుక్ చేస్తే కాశ్మీరా 2 అనౌన్స్మెంట్ ఏమన్నా వచ్చిందా అని షాక్ అయ్యానమాట. బట్ తర్వాత అకౌంట్ అవన్నీ చూస్తే మాత్రం అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చింది. ఇది AA22 అట్లీ గారు అల్లు అర్జున్ గారు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ అని అన్నారనమాట. అని అమ్మ చూస్తున్న షాక్ అనమాట. ఇదేంట్రా సేమ్ కార్తీక్ గారు లుక్ ఉన్నట్టుందని ఒక సెకండ్ షాక్ అయ్యా అనమాట. బట్ తర్వాత అరే డిసప్పాయింట్ చేశారు కదరా అనిపించింది. ఎందుకంటే నిన్న ప్రీ లుక్ రిలీజ్ చేసిన తర్వాత మీరు చూస్తే ఫ్యాన్ మేట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట. అంత బాగా చేశారనమాట. ఫ్యాన్ మేట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. బట్ ఎంతైనా సరే ఫ్యాన్ మేట్సే అఫీషియలే కదా. సో ఈ రోజు అయితే అఫీషియల్ చూసాం అనమాట. సో అఫీషియల్ చూసిన తర్వాత మాత్రం నాకైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నేనే కాదండి, చాలా మంది ట్విట్టర్ లో కానివ్వండి, సోషల్ మీడియా మొత్తం ఇలాగే డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. చాలా మంది ఇదే ట్వీట్ చేస్తున్నారు. ఇంకా మీరు అనుకోవచ్చు ఆపోజిట్ ఫ్యాన్స్ వాళ్ళు, అదర్ హీరో ఫ్యాన్స్ వాళ్ళు అనుకుంటున్నారేమో. చాలా వరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారు అనమాట. అన్న చాలా ఎక్స్పెక్ట్ చేసామన్నా, ఇంకా ఏదో ఉంటే బాగుండని వాళ్ళు కూడా అంటున్నారు అనమాట. సో ఏదైతే లుక్ అయితే రిలీజ్ అయింది. ఈ రాకా సినిమా అల్లు అర్జున్ గారి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిపోతున్న సినిమా అనమాట. సన్ పిక్చర్స్ వాళ్ళు దగ్గర 1000 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అనమాట. ఈ సినిమాలో ఈ ఒక క్యారెక్టర్ కాదు, ఇంకొక 2 క్యారెక్టర్లు కూడా ఉన్నాయంట. అవి త్వరలో రివీల్ చేస్తారనమాట. ఇంకా చాలా టైం ఉంది కదా రిలీజ్ కూడా. బట్ ఇప్పటి వరకు అయితే మాత్రం రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ మాత్రం సాటిస్ఫై చేయలేకపోయింది అనమాట. సో మీకేమనిపించింది? ఈ లుక్ చూసినప్పుడు వెంటనే మీకు కూడా ఇలాగే అనిపించిందా, లేకపోతే మీకు ఇంకేమైనా డిఫరెంట్ గా ఏదైనా అనిపించిందా అనేది కింద కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అల్లు అర్జున్ గారికి నాగేంద్ర టాక్స్ తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్పుకుందామండి. జై హింద్.